హే గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ గైస్. మ్యాటర్ ఏంటిదంటే అట్ ద టైం ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి 4:30 అవుతుంది. 4:30 ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్ 4:30 అయితే అవుతుంది. ఇప్పుడు మనము 4:30 అవుతుంది కాబట్టి ఈ టైంకి బ్లాగ్ ఎందుకు తీస్తున్నానంటే ఆ అన్నయ్య వాళ్ళు స్టేషన్స్ కి వెళ్ళి వస్తున్నారు, రిటర్న్ అయిపోయారు. వాళ్ళని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను. ఇప్పుడు నేను బేగంపేట వెళ్ళాలి. యాజ్ ద ప్రెసెంట్ నేను స్పీడ్ 45 స్పీడ్ మెయింటైన్ చేస్తాను. నార్మల్ స్పీడే 45 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నా కాబట్టి అతను ఈ టైం నాకు ఏ ప్రాబ్లం అయితే లేదు. వ్యూ బాగుంది. 4 o'clock ఫుల్ గా ఎవ్వరు లేక రోడ్ అంతా ఖాళీగా చాలా రిలాక్స్ ఉంది. లెట్స్ గో. ఇప్పుడే ఇంకా రైడ్ కూడా తీసేస్తున్నా. ఇది లీడ్ అయిపోతుంది. లెట్స్ చిల్, లెట్స్ మూవ్ ఆన్. ప్రెసెంట్ అనేది మనం మాట్లాడుకుంటే మన ఇంట్లో మన గ్రాండ్ మదర్స్, గ్రాండ్ ఫాదర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒక పెద్ద టార్చర్ ఉంటుంది కదా. ఉండే వాళ్ళకి మంచిగా ఉంటుంది, లేని వాళ్ళకి ఒక పెద్ద టార్చర్ లా ఉంటుంది. అది నాకు బాగా తెలుసు. ఎందుకు చెప్తున్నా అంటే మా ఇంట్లో కూడా మా అమ్మమ్మ ఉంది. ఒక సిచ్యువేషన్ కాకపోతే ఇంకో సిచ్యువేషన్ ఎప్పుడు అలా అన్నమాట. ఓ కూడా రన్ అవుతుందనే విషయం కూడా నాకు తెలుస్తలేదు. బట్ అరే తమ్ముడు, కంట్రీలో ఉన్నావు బేటా. ఇది పర్టికులర్ గా చాలా మంది అంటే చాలా మంది అట్లా వస్తారు. అండ్ ఇవే తగ్గించుకుంటే మంచి. చూసారు కదా, ఇక్కడ నుంచి మనం మెయిన్ రోడ్ కి అయితే టచ్ ఇచ్చేద్దాం. అదొక్కడే అర్థమైతే లేదు. సో కొత్తదైతే నేనైతే బుక్ చేసుకోవాలి. మరి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. మరింత ఘోరంగా ఉన్నారు. అరే యార్, అరే ఆరోడు క్రేజీ గాయస్ అసలు. హే గాయస్, అసలు మీరు చూసారా అసలు? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం అన్బిలీవబుల్. అసలు నేను అనుకోలేదు. వీడు మనిషి పశువా? అరే వీడు కారా ఫోన్ డ్రైవ్ చేస్తున్నా ఏంది ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఆయన ముసలోడు అని పక్కకు ఓడకన్నా లేదు ఓడమే బెస్ట్, కన్నా లేదు ఓడమే బెస్ట్. ఆట తెలుసు, ముసలోళ్ళతో ఇదే దమ్ 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 ఉంటాయి. హెల్మెట్ తీసి హెల్మెట్ పెట్టుకొని ఏం కొంచెమైనా భయం అవుతుంది, నాకు అవుతుంది. చూడాలి. ఎక్కడ ఉన్నామంటే ఇక్కడ చింతల్లో ఉన్నాము. చింతలు అంటే ఇక్కడ సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. అదే ఏమొచ్చిండు ఏంద్రా ఇది? వీడు మా ఫ్రెండ్ గారు క్రికెట్ అని చెప్పినా కదా, మా ఫ్రెండ్ గారు ఎప్పుడు నన్ను అవాయిడ్ చేస్తానని చెప్పినాడు. వాడి ఇవే తగ్గించుకుంటే మంచిది. మాట్లాడదు, మీరు అనుకోలేదు నేను కొత్త అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నన్ను చూశాడు, బట్ మరి ఆడు ఏం ఆలోచిస్తుందో తెలియదు. ఏది అని చెప్పుకోవాలి. వాడు నా ముందు వస్తాడా మరి లెఫ్ట్ వెళ్తాడా అనేది తెలియదు. నేనైతే ఇక్కడ నుంచి స్టేట్ వెళ్తా, బట్ వాడు ఎక్కడ వెళ్తారా అనేది ఐడియా లేదు. బట్ మెల్లగా అయితే వాడు వస్తాడో ముందుకు వస్తలేదు చూద్దాం. అంటే లెట్స్ కంటిన్యూ మై రైడ్. అదే కంటిన్యూ చేసేయడమే బెస్ట్. ఈవినింగ్ 6 అయితే చాలా అందరూ ఇంటికి వెళ్ళడానికి ఏమన్నా ట్రై చేస్తారు. ఒక్కొక్కరికి బైక్ రాకపోయినా బైక్ తీసుకోమని డ్రైవింగ్ చేసి ఒక రైడర్ ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. నాకు తెలుసు ఇదే ఒక మంచి మూమెంట్ అని. అరే 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 బేసిక్గా అనుకుంటారు అందరు ఖాళీయే ఉంటారు, కానీ ఎవడు ఖాళీ లేడబ్బా. అందరికందరు ఎంత అంబులెన్స్ వస్తుంది, ముందర వస్తే పబ్లిక్ ఎవ్వరు జరగారు. చూడండి. అరే 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 అరే
ఇది కొత్త కొత్త ఎలక్ట్రికల్ బైక్స్ వచ్చినాయి. మా బెస్టర్ పక్కకి ఉన్నాడు, అగో ఆడే పోతుండు. కంట్రీలో ఉన్నావు బేటా. వీళ్ళు మరి ప్రిన్సిప్ చేస్తున్నట్టున్నాడు. వాడిని జర్ర ఆట ఆడుకుందాం, ఇవే తగ్గించుకుంటే మంచిది. బట్ వాడు ఇంకా నన్ను ఇంకా గుర్తుపట్టలేదు. వీడే గుర్తుపట్టలేదు. ఓ అంటూ సారీ నువ్వంత హార్ష్గా మాట్లాడుతున్నావు, నేను ఫీల్ అవుతా. వాడు ఇంకా గుర్తుపట్టలేదు, తప్పించుకుంటున్నాడు. అంటే ఫుల్ హార్డ్ వర్క్ చేస్తున్నాం బాబు. మన ఫ్రెండ్స్ మనమే. కమల్ హాసన్ ఫుల్ రైడింగ్ అయితే ఇస్తుండే. చూద్దాం మనోడు ఎంత దూరం పోతాడు ఏంది కదా. ఇంకేమైనా పని ఉంటుందా? ఇవే తగ్గించుకుంటే మంచిది. మనం డిస్కస్ చేసాం. పవన్కి కోపం చెప్పి ఆడుకున్నాం బాబు, ఆడుకున్నాం బాబు. ఇంకే మా చూసాడే వీడు. చిన్న ఫన్ అయితే చేద్దాం. కంట్రీలో ఉన్నావు బేటా. పైరు చేసి మా వాడు పరిగెలు ఎక్కుతున్నావు. అరే మా వాడని నేను ఇండికేటర్ రిఫ్రెష్ చేయాలి. సడన్ గా ఇండికేటర్ ఇచ్చేయాలని చెప్పి ఆడుకున్నాం. నిద్రపోతున్నాం. వాడు ఏదో వర్షం పోతున్నాడు. పిల్లని డిస్టర్బ్ చేయొచ్చు. సో నేను అందుకే వాడిని డిస్టర్బ్ చేస్తాను. లేదంటే పార్టీ తెలుసు కదా మన గురించి. మనం బ్లాగ్ చేస్తాం, రైడింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. యాక్చువల్లీ ద బిగ్గెస్ట్ రైడ్ అయితే ఉంది, బట్ దాన్ని నేను చాలా మిస్ అయిపోయాను. ఎందుకంటే నా దగ్గర జాకెట్స్ అండ్ గ్లౌజెస్ ఎక్సెట్రా రైడింగ్స్ ఉండాల్సిన కంఫర్టబుల్ కొన్ని ఐటమ్స్ నా దగ్గర లేవు. బేసిక్ గా అది ఉండుంటే అండ్ వెళ్ళిపోయేవాడిని. చాలా పెద్ద రైడ్ అయితే మిస్ అవుతున్నా. నా R15 తెలుసు కదా, నా R15 వేసుకొని నేను ఎప్పుడు వెళ్ళిపోయేవాడిని, బట్ నేను వెళ్ళలేకపోతున్నాను. వెళ్ళిపోయేవాడిని బట్ నేను వెళ్ళలేకపోతున్నా. ఎందుకు అంటే అది చెప్పలేము, సరైన సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది, అలా ఉంటుంది. కాకపోతే రైడింగ్ చేయాలి కదా, అన్నీ చూసుకొని చేసుకోవాలి. తెలుసు తమ్ముడు, ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? తమ్ముడు టైం కూడా యూజ్ చేస్తారు ఆ ఫోను. అరే 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 ఈ పక్కన ఉన్నాడు ఆరం కొట్టి లెఫ్ట్కి వెళ్తున్నా. సైడ్ కవర్ వస్తలేదు అనుకున్నా, బట్ వస్తారు. ఎవడో ఒకరు అదేమంటారు టచ్ మానోడా ఏదో సంథింగ్ ఏదో వర్డ్ ఉంటుంది, టచ్ మానోడా ఏదో ఉంటుంది. ఆ ఎవడో ఒకడు వస్తాడు ఆ మూమెంట్ లో తప్ప ఇంకా ఉండదు. అలా అని చెప్పి అంటాం కానీ మనం ఇంకేమైనా మాట్లాడతాం, అది కూడా కాదు. అవి ఆటో వాళ్ళని ఎప్పుడు నమ్మొద్దురా నాయన, ఈ ఆటోగాలని దగ్గర నమ్మొద్దు. చూసారా, మనం ఒక స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాం, అంటే లెఫ్ట్కి వెళ్తున్నాడు, ఎప్పుడు వెళ్తాడు అని కూడా తెలిసొస్తలే. మనం ఇంకా లైట్ ఆన్ చేస్తున్నాం. 20 స్పీడ్ నార్మల్ గానే యావరేజ్ గా మనము 40, 50, 60 కూడా మెయింటైన్ చేస్తాం నార్మల్. బట్ ఇప్పుడు 70 కూడా కాదు, అట్లీస్ట్ 60, 60. కళ్ళల్లో కారం కూడా పడుతుంది, ఏదో పడుతున్నాయి కళ్ళల్లో, మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది. విషయం ఏంటిదంటే అండ్ నా వ్లాగ్ వచ్చేసి బాగా R15 మీద తీసాను. ఇప్పుడు నా స్ప్లెండర్ బైక్ మీద కూడా తీస్తున్నాం. సో ఇంకా మనం మాట్లాడుకుంటే కానీ ముందర బస్సు యూటర్న్ అయితే తీసుకుంటుంది, మనం లెఫ్ట్ లో ఉండిపోదాం. చాలా యూటర్న్ కొడుతుంది బస్సు, మనము లెఫ్ట్ లో నుంచి టక్కమని కొట్టాలి. ఆటో వాళ్ళు రప్పమని కొట్టేస్తారు. సో మనకి ఇంత ఈ ప్లేస్ అంతా మనదే. ఈ ప్లేస్ అంతా ఇప్పుడు మనకే మిగిలింది.
సెకండ్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.